ప్రసన్నపై నాపా వెంకటేశ్వర నాయుడు సంచలన వ్యాఖ్యలు. 25 సంవత్సరాలు వైసీపీకి చాకరీ చేశా. నాపా వెంకటేశ్వర నాయుడు, వెంకయ్య నాయుడు 2 కళ్ళు మూసుకున్నారు. నన్ను ఒక తన్ను తన్నారు. మంచి కుటుంబంలో పడ్డా. నియోజకవర్గంలో నాయకులు ఎవరు ఏంటో తెలుసుకుని పని చేయాలి. 25 సంవత్సరాలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి చాకరీ చేశారని, గత ప్రభుత్వంలో నాపా వెంకటేశ్వర నాయుడు, బెల్లం వెంకయ్య నాయుడు నాకు 2 కళ్ళు అని రాజపాలెం ఓ విలేకరుల సమావేశంలో సంబోధించాడు. తర్వాత ఒక తన్ను తన్నితే మంచి కుటుంబంలో పడ్డానని కొడవలూరు టీడీపీ మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు అన్నారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో బెల్లం వెంకయ్య అనుచరులు 1500 మంది వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బొచ్చిరెడ్డిపాలెం మండలంలో శ్రీరాజ్ శ్రీనివాసులరెడ్డిపై అక్రమంగా సారా ప్యాకెట్లు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని, అలాగే ఇందుకూరుపేట దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కామధేను లాంటి వాడని, డబ్బులు తన జోబీలో నుంచి తీస్తాడు తప్ప బయట వారితో ఖర్చు పెట్టనీయడని, అలాంటి వాడిని ఏ ప్రోగ్రాం చేయాలన్నా అతనిని వాడుకున్నారు. ఇలా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మాజీ ఎమ్మెల్యేకి బాధితులేనని, నియోజకవర్గంలోని నాయకుడు ప్రజలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రపతి తర్వాత చెక్కులో సంతకం పెట్టే అధికారం సర్పంచులకు ఉంటుందన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలలో కొడవలూరు మండలంలో అన్ని పంచాయతీలలో మెజారిటీ సాధించి ఎమ్మెల్యేకి బహుమతిగా ఇవ్వాలని కోరారు. కమ్మపాలెంలో తులసూరు ప్రోగ్రాం పెట్టాలనుకున్నాము. బెల్లం వెంకయ్య నాయుడు, నగేష్ నాయుడు వాళ్ళ కుటుంబం, మస్తానయ్య వాళ్ళ కుటుంబం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేరాలని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు వెంకయ్య ఎవరో కాదు, నా మేనల్లుడు. అయినా కూడా మీ ఇద్దరికి తగులు లేదు, ఏం లేదు. ఆయన ఆ పార్టీలో ఉంటాడు, నేను ఈ పార్టీలో ఉంటాను. జరిగిపోతా వస్తుంది. ఈ మధ్య ఒకరోజు మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు అన్నా మీకు మండల అధ్యక్ష పదవి తెలుసుకున్నాము, మీకు అండగా ఉంటాడు, మీ అల్లుడే కాబట్టి నువ్వు దగ్గర చేర్చుకొని మీరు కలిసిమెలిసి గ్రామానికి, మండలానికి చేయూతనిస్తాడు చేయమని అడిగింది. నేను ఏమి నోట్లో మాట్లాడకుండా అలాగేనాక దాంట్లో సమస్య లేదు, మేము చేర్చుకొని మేము కలిసిమెలిసి చేస్తాము, మాలో ఏం విరోధాలు లేవు అని చెప్పి నేను అక్క ముందు ఒప్పుకొని ఎంపీ గారితో మాట్లాడి ఇవాళ డేట్ పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాము. ఈ సభాముఖంగా ఏంటంటే ఇంకొకటి రావణపాలెం లైను 3 లైన్లు 3 పంచాయతీలు, రావణపాలెం పంచాయతీ, రెడ్డిపాలెం పంచాయతీ, మానేగుంటపాడు పంచాయతీ క్లీన్ స్విప్ చేశాం. ఈ పక్క వచ్చి కమ్మపాలెం పంచాయతీ క్లీన్ స్విప్, రేగడి చెలుకు ఒకటి. ఇక రాబోయే రోజుల్లో చూస్తాం ఎక్కడెక్కడ బెమ్మారెడ్డిపాలెం కానీ ఇవన్నీ కానీ చూసుకొని మాకు ఎక్కడెక్కడ ఉన్నాయో అని తెలుసుకొని మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి పొరవ కూడా పూర్తి చేసేదానికి తొందరలోనే ట్రై చేసుకుంటాం. ఈ రోజు నేను చెప్పేది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 24 సంవత్సరాలు మాజీ నాయకుడి దగ్గర సేవ చేశా, కష్టపడ్డా, కంపాలం పంచాయతీలో ఉన్నా, మీకు అందరూ తెలుసు. ఒక సర్పంచ్గా చేశాను, డెవలప్ చేశాము, ప్రతిపక్షంలో ఉండి కూడాను. ఇవాళ తమాషా ఏంటంటే ఇవాళ మనకి ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో ఇందిరాగాంధీ పైన, కాంగ్రెస్ పైన ప్రభుత్వం నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు అలాగే మన కోవూరు నియోజకవర్గంలో మన గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొద్ది నెలల్లోనే ఎంటర్ అయ్యి చరిత్ర సృష్టించింది. చరిత్రే. కొంతమంది ఏమో మాట్లాడారు ఎలక్షన్ ముందు. ఎప్పుడు కూడా నాలిక మనకి నిద్రలేసి దేవుడు కాదు మనం దండం పెట్టుకోవాల్సింది, మన నాలికకి దండం పెట్టుకోవాలా. ఏంటంటే నాలికలోంచి ఏ మాట వచ్చినా చరిత్రగా నిలబడిపోద్ది. ఒక దెబ్బ కొట్టినా మనిషి మర్చిపోద్ది, కానీ ఒక మాట అంటే మటుకు అది చిరస్థాయిగా నిలబడిపోద్ది. గతంలో పాలకులు మాట్లాడారు, ఎన్నెన్నో మాట్లాడారు, చేశాం. వాళ్ళ డెవలప్మెంట్ చూసాం. ఇవాళ మన ఎమ్మెల్యే గారు వచ్చి సంవత్సరం అయింది, మన డెవలప్మెంట్ చూసాము. కనీసం 6 టూర్లు అయినాక అసెంబ్లీలో ఏ రోజన్నా గలవెత్తారు నాయన మాజీలా, ఏ రోజన్నా ఎత్తారా? ఇవాళ మన ఎమ్మెల్యే గారు ఏ సబ్జెక్ట్ అన్నా బిడ్డో స్పీకర్ని రెడీ ఏ సబ్జెక్ట్ ఇస్తారో నేను చూసుకుంటా అని ఛాలెంజ్ చేస్తున్నాం మన ఎమ్మెల్యే గారు.
అది మన నియోజకవర్గానికి మనకు కావాల్సిన గొప్పతనం. కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం, అది గుర్తుపెట్టుకోవాలా. నేను నిజంగా అనుకుంటున్నాను, ఇంకొక 10-15 సంవత్సరాల ముందు అక్కడ అయి ఉంటే ఇంకా బాగుండేది. తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా సుఖంగా ఉండేవాళ్ళమని అనిపిస్తుంది. అయినా మునిగిపోలేదు, చిరస్థాయిగా అక్క ఎమ్మెల్యేగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరాల్లో మంత్రిమండలి విస్తరణ ఉంటుంది. చంద్రబాబు నాయుడు, ఇవాళ మా పోలేరమ్మ గుడి సాక్షిగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు మినిస్టర్గా చేసి మళ్ళీ నెల్లూరు జిల్లాకు పంపిస్తానని నేను ఆ మహాతల్లిని మనసారా కోరుకుంటున్నాను. రేపు మళ్ళీ ఆ మంత్రి పదవికి ఏ న్యాయం చేసి చూపిస్తుందో. 24 సంవత్సరాలు నేను సాకిట్ చేశాను. చేసి లాస్ట్కి 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే మా అల్లుడిని బెల్లవెంకయ్యని చేర్చుకొని ఒక్క కన్ను తన్నాడు నన్ను. ఆ కన్నుతో కూడా ఇవాళ ఒక మంచి కుటుంబంలో పడ్డ, ఇవాళ తనకే మేలైంది నన్ను. నిజంగా కూడా నేను దేవుడు భక్తి చేసుకుంటుంటాను, దేవుడు దండం పెట్టుకుంటుండా. మహానుభావ, నీ చర్నించి నన్ను బయటికి దోచు. ఆ రోజు ఏం చెప్పాడు రాజుపాలెం ప్రెస్ మీట్లో, నాకు 2 కళ్ళు, ఒక వెంకటేశ్వర నాయుడు, ఒకటి వెంకయ్య నాయుడు. ఆ రోజు ఆ సెకండే తెల్లారి వెంకటేశ్వర నాయుడు ఆడకు పోయాడు, ఇక అడ్రస్ లేడు. వెంకయ్య నాయుడు కాడి ఏంటంటే తడి ఉంది, నా కాడు తడి లేదు. అది తేడా, లేకుండా నన్ను పంపడు. ఇంకొకటి బుచ్చి మండలంలో ఏంటంటే చెప్పుకున్నాను, తెలుసుకోవాలా ఎవరు మేలా ఎవరు మంచా చెడు అనేది. మందయ్యాడు ఎవరు పరాయి నియోజకవర్గం వాళ్ళు ఎవరు లేరు, మన కోవూరు నియోజకవర్గం వాళ్ళే. మీరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బుచ్చి మండలం సూరా శ్రీనివాసం రెడ్డి నాకు 20 సంవత్సరాల మిత్రుడు. బుచ్చి మండలంలో ఏ ప్రోగ్రాం చేయాలన్నా రూపాయి అతని చేత ఖర్చు పెట్టించేవాడు కాదు, అతనే ఖర్చు పెట్టేవాడు. లాస్ట్కి కొన్ని ఉన్నాయి. ఆ బుచ్చి మండలంలో లేఅవుట్లు రావడం కూడా ఒక్కొక్క అదృష్టం. అయినా వాళ్ళ కోసమే వేశారు ఆ లేఅవుట్లు కూడా. ఎందుకు వచ్చింది ఆ బుచ్చి మండలంలోనా, వాళ్ళ అదృష్టం అదే. సరే జరిగింది, అయిపోయింది. నిన్ను 20 సంవత్సరాలు వాడుకున్నావు. ఏ అవసరం అంటే ఏ చేలో ఉన్నాడో సూరయ్య యాడ పట్టుకో ఉన్నాడో అని కూడా ఎతికి పట్టుకొని కూడా పోయి కలిసిన రోజులు ఉన్నాయి. కనీసం అతను బార్లో సారా ప్యాకెట్లు పెట్టించి జైల్లో వేపిస్తావా? నీకు సమంజసమేనా? నీకు సమంజసమేనా? వాళ్ళ భార్య బిడ్డలు, నేను కూడా వాళ్ళలో కలిసి ఏడ్చాను ఆ రోజు. ఇంకొకటి చిన్న మాట, మైపాడు ఇందుకూరుపేట మండలం కళ్యాణ్ రెడ్డి, ఆ మహానుభావుడు రూపాయి ఆ జోబీలోంచే ఖర్చు పెడతాడు కదా, ఆయనతో కూడా నాకు 20 సంవత్సరాలు ఖర్చు ఉంది. ఎవరితో కూడా ఆశించడు. వశిష్ఠ మహర్షి కూడా కామధేను ఒకటి ఉండేది. ఆ కామధేనుతో ఆయనకి వచ్చిన జనాలకు కానీ 20 మందికైనా, 1000 లక్షల మందికైనా భోజనాలు ఉండేది. అలాగనే మాజీకి కామధేను లాంటి వాడు మన కళ్యాణ్ రెడ్డి అట్టున్నాడు. ఆయన వాడుకున్నాడు, ప్రోగ్రాంలు ఖర్చు పెట్టించాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఆయన చూస్తే ఆ పని చేశాడు. ఎవరు చెప్పండి, ఎవరు మేలు? ఇవాళ మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు ఉన్నారు. మనకి కనీసం క్యాన్సర్ గురించి కానీ ఈ వికలం చూస్తే మేము ఎన్నో ఎలక్షన్స్ చేసాం. కడలూరు మండలంలో శేఖర్ రెడ్డికి నాకు 15-20 లక్షలు ఇచ్చి ఎలక్షన్ చేయమంటే మేము మిగిలించే పోటీల మీద ఇంకా ఎత్తుకోపోయి వెనకిచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ ఎంత ఖర్చు పెట్టి ఒక్కొక్కరు, నేను పేర్లు చెప్పను కానీ, పుస్తకాలు తెసేసి నాయకుల్ని వదిలేసి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇవాళ మన ఎమ్మెల్యే గారు కనీసం అసలు నేను అక్కడ ఉంటే కూర్చుంటే ఎవరన్నా వచ్చి అమ్మ అంటే ఏం కావాలయ్యా? మొన్న అయితే పాటూరు వాళ్ళు వచ్చారు, 2 యువకులు పిల్లకాయలు. వాళ్ళు ఏదో స్పోర్ట్స్కి పోవాలా, అమ్మ ఛార్జీలు లేవమ్మా, నిమిషాల మీద 15,000 ఇప్పించింది ఆ మహాతల్లి, ఆ మహానుభావుడు. ఇవాళ మొత్తం మీద మనకి ఖాళీ చూసుకోండి, లైఫ్ లాంగ్ మనం ఉందాం. నాకు ఈ పదవి ఇచ్చింది, నేను ఇవాళ పత్రికాముఖంగా పత్రికా విలేకరులకు కానీ, నాయకులకు కానీ, పార్టీని కానీ, నా పదవిని కానీ నేను అడ్డం పెట్టుకొని నేను ఎక్కడన్నా కానీ తప్పు చేసినా మీరు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళొచ్చు.
అది కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా రుజువు ఉంటేనే చేయండి, కావాలని నా మీద ఏదో ఒకటి పెట్టద్దు. ఏదో ఒకటి రాసేస్తున్నాంలే మేడం గారు చూస్తుంది అనేది ముందుకు పెట్టబాకండి. మేడం నమ్మదు, నేను ఎంత మాత్రం మేడం తెలుసు. దానికోసంగా నేను చెప్పేది ఏంటంటే, మేడం నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది, కాలుతో చెప్పిన పని నేను చేతితో చేసి చూపిస్తాను. మండలంలో కూడా తొందరలో శ్రీయారెడ్డి గారు మండల కమిటీ లిస్ట్ ఉంది, తీసుకొని మండల ప్రోగ్రాం పెట్టుకొని మండలం నాయకులతో అందరూ పరిచయం చేసుకొని రేపు రాబోయేది మనకు పంచాయతీ ఎలక్షనే. అసెంబ్లీ ఎలక్షన్ చాలా టైం ఉంది, మనకు కావాల్సింది పంచాయతీ ఎలక్షన్. పడవలూరు మండలంలో మనం మొత్తం గెలిచి మన మేడం గారికి బహుమతిగా మనం అందరం కానీ ఇవ్వగలిగితే అంతకన్నా మన గౌరవప్రదమైన ఏమీ ఉండదు. ఇంకొకటి, ఇవాళ పంచాయతీ అంటే చిన్న పని కాదు. కేంద్రంలో రాష్ట్రపతికి ఉంటుంది ఒక చెక్కు పవరు, చెక్కు మీద గవర్నమెంట్ చెక్కు మీద సంతకం పెట్టేదానికి. రెండో వ్యక్తి పంచాయతీ సర్పంచ్ ఉంటుంది. సర్పంచ్ అంటే ఆషామాషి కాదు. వైసీపీ పాలనలో దెబ్బతిన్నారు కాబట్టి పాపం వాళ్ళు చాలా అనుభవించారు. మన బాబు గారు వచ్చిన తరువాత వాళ్ళకి అన్ని గ్రాంట్లు రిలీజ్ అవుతున్నాయి. మన మేడం గారు కూడా వర్తలిస్తుంది, పంచాయతీలు డెవలప్ చేసుకుంటాము. నేను తొందరలో కూడా అన్ని తిరుగుతూ ఉన్నాను. ఏ పంచాయతీ వీక్గా ఏందనేది నేను మేడం గారి దృష్టిలో పెడతాను. దాంట్లో మొహమాటమే ఉండదు. మనం ఏం చేయాలనో చేసుకొని మన నాయకులతో కూడా మాట్లాడుకొని చేసుకొని మనం గెలిచేదానికి ట్రై చేయాలనేది ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఏమిరెడ్డి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా నాకు మండలాధ్యక్ష పదవి ఇచ్చిన దానికి మీ అందరి తరఫున వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటున్నాను ఈ సభాముఖంగా.